ఇవ్వాలి. ఇప్పుడు ఇదే జోగి రమేష్ జగన్ ఉన్నప్పుడు విస్తృతంగా మాట్లాడేవాడు. అవంతి శ్రీనివాస్ మాట్లాడేవాడు కదా, లేకపోతే అతని పేరేంటి గోరంట్ల మాధవ్ మాట్లాడేవాడు కదా. బీసీలు అక్కడ విస్తృతమైన స్వేచ్ఛ అనుభవించారు, కాపులు విస్తృతమైన స్వేచ్ఛ అనుభవించారు. డబ్బులు సంపాదించుకోలేకపోయి ఉండొచ్చేమో, ఇప్పుడు సంపాదించుకుంటున్నారా? అట్లయితే లేదు, ఇప్పుడు సంపాదించుకున్నారంటే అప్పుడు కూడా సంపాదించుకుండొచ్చునేమో. కానీ ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే అంటే ఈ టార్గెట్లు ఇవన్నీ బాబు గారి మీద ఏమన్నా ఇంటర్నల్గా ఒత్తిడి పెరుగుతోందా? బాబు గారిని ప్రతిరోజు ఆయనకి టెన్షన్, జగన్తో ఏ ప్రాబ్లం లేదు. జగన్ శుభ్రంగా ఏదో 3 రోజులు 4 రోజులు ఏదో వచ్చి వాళ్ళ పార్టీని బాగు చేసుకునే పనిలో ఉన్నాడు. వాళ్ళ సాక్షిది కూడా ఎవడు పెద్దగా ఫాలో అవ్వట్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పి. సాక్షి టీవీ వాళ్ళు కూడా అలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ సోషల్ మీడియా కూడా భయపడిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఆయన ప్రాబ్లం అదేం కాదు, ఆయన ప్రాబ్లం సొంతోళ్ళు. సొంత పత్రికలు రోజు బాబు ఏం చెయ్యాలో డిసైడ్ చేస్తున్నాయి. బాబు ఎవరిని తీసేయాలి, ఏ అధికారిని తీసేయాలి, ఏ అధికారిని పెట్టాలి. అధికారులకు ఇదివరకు అయితే కులం పేరు చెప్పి ఆ కులం అధికారిని అవమానించారని రాసేవాడు. ఇప్పుడు అదే అధికారి ఆ కులపోడని తెలిసినా సరే, నువ్వు చంద్రబాబు టైంలో నువ్వు ఇదే జగన్ టైంలో నువ్వు సరిగ్గా వ్యవహరించలేదు, నీళ్ళే సర్టిఫై చేస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే పరిపాలన పత్రికలు టీవీలు చేస్తున్నాయి. అది చదివేసి దానికి ఇన్స్పైర్ అయిపోయినటువంటి సోషల్ మీడియా చంద్రబాబును వదిలేసేసి ఆ వార్తలను పట్టుకుని చంద్రబాబు మీద లోకేష్ మీద ప్రెషర్ పెడుతుంది.